హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణు. ఫ్రెండ్స్, మీకు తెలిసిందే కదా, ఈరోజు ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ ఉంది కదా. ఫైనల్లో ఏం జరిగిందని చెప్తాను. ఫస్ట్ ఇన్నింగ్స్ వీడియో ఆల్రెడీ పెట్టాను, మీరు దాన్ని చూస్తారనుకున్నా. తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ మన ఇండియా వాళ్ళు బాగా చేశారు. శుభ్మన్ గిల్, మన రోహిత్ శర్మ ఇద్దరు కలిసి 106 దాకా పార్ట్నర్షిప్ తీసుకెళ్లాడు. అయితే లాస్ట్ ఆ 106 పార్ట్నర్షిప్ బ్రేక్ చేసింది ఫిలిప్. ఆ క్యాచ్ పట్టకపోయి ఉంటే ఇంకొక 50 రన్స్ అయినా 20 రన్స్ అయినా పార్ట్నర్షిప్ ఉండేది. తర్వాత కొంచెం స్లో డౌన్ అయింది, ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ విరాట్ కోహ్లీ వికెట్ పడిపోవడంతో ఇక మ్యాచ్ కొంచెం కష్టంగా అనిపించింది. తర్వాత 20 రన్స్ తర్వాత ఇతను రోహిత్ శర్మ పడిపోయాడు. సో రోహిత్ శర్మ పడిపోయేటప్పుడు ఇంకా మ్యాచ్ ఇంకా చాలా స్లో అయిపోయింది. శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ కలిసి మ్యాచ్ను నడక నడిపించారు. చాలా స్లో, ఎందుకంటే ఆ పిచ్ కూడా అలాంటిది. నిదానంగా 1s 2s కొన్ని ఒక సెకండ్ దగ్గర అయితే 2 మెయిన్ ఓవర్స్ పడ్డాయి బ్యాక్ టు బ్యాక్. తర్వాత స్లోగా రన్ రేట్ పెంచుకుంటూ తర్వాత హిట్టింగ్ దిగుతా అనుకున్న టైంలో శ్రేయస్ అయ్యర్ అవుట్ అయిపోయాడు. శ్రేయస్ అయ్యర్ అవుట్ అయిపోయిన తర్వాత మిగిలిన బ్యాటింగ్ నిలబెడతారని చెప్పేసి కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ స్లోగా ఆడుతా టైంలో మరి అక్షర్ పటేల్ అవుట్ అయ్యాడు. తర్వాత హార్దిక్ పాండ్యా, వీళ్ళిద్దరు కలిసి పార్ట్నర్షిప్ బిల్డ్ చేసి హార్దిక్ పాండ్యా ఒక 6, తర్వాత కేఎల్ రాహుల్ ఒక 6 కొట్టి మ్యాచ్ దగ్గర తీసుకొచ్చారు. లాస్ట్లో హార్దిక్ పాండ్యా అవుట్ అయిపోయిన తర్వాత జడేజా వచ్చి మిగిలిన 10 రన్ల మ్యాచ్ ఫినిష్ చేశారు. ఓవరాల్గా ఏంటంటే మ్యాచ్ మనం ఎక్స్పెక్ట్ చేసిన 45 to 46 ఓవర్స్లో కంప్లీట్ అవుతుంది అనుకున్నాం, కానీ 49th ఓవర్ దాకా వెళ్ళిపోయింది మ్యాచ్. అంటే ఎంత ఆ పిచ్చు, ఆ ప్రభావం, అది మరీ ఎంత స్లో పిచ్ అవుతాడబ్బా. స్పిన్నర్స్ కానీ మెయిన్గా ఏం చెప్పాలంటే న్యూజిలాండ్ స్పిన్నర్స్ మాత్రం భయంకరమైన వర్క్ చేశారబ్బా. జస్ట్ కొంచెం మిస్ ఫైర్ ఇంకొక 20 రన్లు కష్టకి న్యూజిలాండ్ వాళ్ళు కొట్టుంటే మ్యాచ్ కొంచెం టఫ్ అయి ఉండేది. ఎందుకంటే వాళ్ళు టైటిల్ ఇదేంటి టోటల్లీ డిఫెండ్ చేసుకోవడానికి క్లియర్గా ఉన్నారు. ఎందుకంటే ఫస్ట్లో కొంచెంసేపు మన రోహిత్ శర్మ కొంచెం మెరిపించారు, కానీ తర్వాత ఓవరాల్గా మ్యాచ్ స్లో డౌన్ అయిపోయింది. ఏదో అదృష్టం గుడ్లో మెల్లగా బయటపడినట్టే, కానీ ఆ బ్యాటింగ్ చూస్తుంటే, అదే ఆ బౌలింగ్, ఆ ఫీల్డింగ్ చూస్తుంటే బౌండరీలు పోయినట్టే. మధ్యలో 2-3 క్యాచ్లు మిస్ అయినాయి, లేకపోతే మ్యాచ్ గోవిందా కొట్టుండేదే. కానీ ఓవరాల్గా ఇండియా పర్ఫామ్ అయితే ఓకే, ఇట్స్ గుడ్. మనం ఏంటంటే హ్యాపీ ఫీల్ అవ్వాల్సింది ఏంటంటే, దాదాపు లాస్ట్ టైం మనం మిస్ అయిన ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ ఇప్పుడు మన ఇండియన్ టీము గెలిచింది. దాంట్లో మెయిన్ పాత్ర పోషించింది ఈరోజు మ్యాచ్లో 76 రన్స్ కొట్టి రోహిత్ శర్మ. తర్వాత మిడిల్ ఆర్డర్లో పార్ట్నర్షిప్ క్రియేట్ చేసిన కేఎల్ రాహుల్ ప్లస్ శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, తర్వాత లాస్ట్లో వచ్చి మెరిపించిన హార్దిక్ పాండ్యా. వీళ్ళ వల్ల మ్యాచ్ కొంచెం బయటపడింది, లేకపోతే ఇబ్బంది పడేది. సో ఓవరాల్గా మన ఇండియన్ టీం పర్ఫార్మెన్స్ ఈరోజు అయితే అదుర్స్. సో సాటిస్ఫాక్షన్ ఏంటంటే, లాస్ట్ టైం పాకిస్తాన్తో ఓడిపోతే ఇప్పుడు మనం గెలిచాం. కానీ ఇక్కడ నేను చెప్పాలి ఏంటంటే, పాకిస్తాన్ వాళ్ళు ముఖం చూడాలి అబ్బాయి ఇప్పుడు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఈరోజు పాకిస్తాన్ వాళ్ళు ఇండియా ఓడిపోవాలి అని కోరుకున్న వాళ్ళు, ఇండియా మాత్రం ఈరోజు ఎరగదీసి మన బెస్ట్ పొజిషన్లో పెట్టింది. సో దాన్ని బట్టి సెలబ్రేషన్స్ మా ఇంటి దగ్గర సౌండ్స్ అదిరిపోతున్నాయి, గిటాకులు పేలుస్తూనే ఉన్నారు. సో ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ వింటున్నారు, సౌండ్ మామూలుగా లేదుగా, అదిరిపోయింది. ఇండియన్ పర్ఫార్మెన్స్ అట్లా ఉంది, కానీ లాస్ట్ దాకా తీసుకొచ్చారు. ఓకే, వాళ్ళు కూడా డిఫెండ్ చేసుకున్నారు కదా. ఓవరాల్గా ఈ మ్యాచ్ ఇదే. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణు. ఇలాంటి మోర్ కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు బెల్ ఐకాన్ నొక్కితే ఆల్ ఆప్షన్ ఆన్లో పెట్టుకోండి. దానివల్ల నా ఛానల్ రీచ్ పెరుగుతుంది. కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో, దాన్ని బట్టి ఇంకా రీచ్ పెరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.